శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శాకాహారం మానవాహారం, మాంసాహారం రాక్షసాహారం అని విన్నాం. అహింసో పరమో ధర్మ అని వింటూ వస్తున్నాం. అది వినడమే కాకుండా దానిని ఆచరిస్తున్నటువంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఈ శాకాహారం యొక్క విశిష్టతను, వారు శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు శాకాహారం యొక్క విశిష్టతను, మాంస భక్షణ వల్ల నష్టాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. 2005లో పిఎస్ఎస్ఎంలోకి పిరమిడ్ మాస్టర్గా వచ్చి వారు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం వనస్థలిపురం హైదరాబాద్లో నిర్మించి ఎంతోమందికి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యనే పత్రిజీ చైతన్య రథయాత్రకి సారథ్యం వహించారు. 41 రోజులు 2 రాష్ట్రాల్లో దాదాపు 20,000 కిలోమీటర్లు వారు ఆ చైతన్య రథం యొక్క బాధ్యతను తీసుకున్నారు. వారే పులి రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ముందుగా మన ధ్యాన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు నమస్కరిస్తూ పిఎంసి ఛానల్ వారికి మరి ఈరోజు కార్యక్రమం క్వశ్చన్ ఇంటర్వ్యూ చేస్తున్న మాస్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు సార్? సార్ నేను నా పేరు పులి రామ్మోహన్ రావు సార్, హైదరాబాద్ వనస్థలిపురం. మరి నేను ఈ 2005 ఆగస్టులో ఒక పౌర్ణమి రోజు వనస్థలిపురంలో ఒక మెడిటేషన్ క్లాసు ఏర్పాటు చేశారు సార్. ఆ క్లాస్కి ప్రథమంగా ఆ రోజు పౌర్ణమి రోజు మన తటవర్తి వీరరాఘవరావు సారు, అక్కిరాజు మధుమోహన్ గారు, మరి దూల్పూడి చంద్రశేఖర్ వీరి యొక్క వారి పర్యవేక్షణలో ఒక ఓపెన్ ఆడిటోరియంలో ఒక మంచి మెడిటేషన్ క్లాస్ ఏర్పాటు చేశారు. ఆ రోజు దగ్గర 1000 మంది వచ్చారు సార్. 1000 మంది వచ్చినప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారు ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం వల్ల లాభాలు ఏమిటి, మనం ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏ ఆహారం తీసుకుంటే చెడు, మరి మన అది తీసుకోవటం వల్ల మన మాట మంచి ఎలా ఉంటుందని చెప్పేసి అని ప్రథమంగా నేను వెళ్ళిన రోజు ఇవన్నీ క్లుప్తంగా అన్నీ కూడా చక్కగా ఒక కొటేషన్స్ టైప్లో చెప్పుకుంటూ వచ్చారు సార్. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని ప్రసాదం ఇచ్చారు. మరి ఆ తర్వాత ఈవినింగ్ కూడా అన్ని స్నాక్స్, టీలు ఇవ్వడం జరిగింది. 5 గంటలకి 10 to 5 క్లాస్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మీరు ఆ రోజు వినగానే శాకాహారిగా మారిపోయారు సార్? ఇంకా ఆ రోజు ఆ సాయంత్రం 5 గంటల క్లోజింగ్ టైంలో మరి ఈ రోజు ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఎవరు దీని మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారని చెప్పమని అడిగారు సార్. నేను అక్కడ ఉన్న 1000 మందిలో నేను ఒక్కడనే చేయలేపాను. చూస్తే ఎవరు చేయలేపలేదు. నేను ఈ రోజు నుంచి శాకాహారిగా మారతా అని చేయలేపారు? నేను చేయలేపాను సార్. అక్కడికి వచ్చి రమ్మన్నారు, మాట్లాడమన్నారు, మైక్ ఇచ్చారు. ఏమిటయ్యా నీ నిర్ణయం అన్నారు. సార్, ఇప్పుడు వరకు నేను తెలవక చేసిన ఒక తప్పు ఏమిటి అంటే మాంసాహారం తినటం అనేది. నాకు తెలవక పెద్దలు తినమంటే తిన్నాను. ఈ రోజు నుంచి నేను ఈ భూమి మీద జీవించిన ఆఖరి క్షణం వరకు గుట్టుతో సహా తినను అని చెప్పేసి ఆ రోజే అందరి ముందు నా కోసం నేను ప్రామిస్ చేసుకున్నాను. వండర్ఫుల్ సార్. విన్న ఫస్ట్ డేనే మారడం అనేది అది మీ ఆత్మ ఉన్నతిలో పరిపక్వతకు నిదర్శనం సార్. సార్, మరి ఇప్పుడు శాకాహారిగా మారిన తర్వాత చాలా సంవత్సరాలు తిని ఉంటారు కదా, మాంసాహార కుటుంబమే కదా. శాకాహారిగా మారిన తర్వాత మీ శరీరంలో, మీ మనస్సులో, కుటుంబంలో, మీ వ్యాపారంలో వచ్చిన మార్పులు, ఉద్యోగంలో, మీరు ఉద్యోగస్తులు కదా. అవును సార్. అయితే మంచి క్వశ్చన్ సార్. ఇది విషయం ఏంటంటే సార్, మనం అసలు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు 8 years వచ్చిందా కూడా అసలు నాకు మాంసాహారం, గుడ్లు అంటే నాకు ఇష్టం ఉండే కదా సార్. ఇంట్లో పేరెంట్స్ కొంచెం తినాలి, తింటే బలం అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా తినిపించేవాళ్ళు. అట్లా కొంచెం అలవాటైంది. సో నేను మొన్న ఏదైతే ధ్యాన ప్రచారం అంటే నాకు పరిచయం అయిందో అప్పటి వరకు కూడా సార్ మేమంతా ఇది లేకపోతే మాకు ఆహారం దిగదు అన్నట్టు, అంటే అంత దానికి ఇది కాలేదు. లైట్గా మంత్లీ వన్ టైం 2 times తినేవాళ్ళము. అది తింటున్నప్పుడు మాకు మానసికంగా పరిస్థితి ఎలా ఉండేదంటే సార్, అది తినటం వలన అది తిన్న తర్వాత ఒక 2 days వరకు డైజెషన్ అయ్యేది కాదు. ముఖ్యంగా డైజెషన్ అవ్వకపోవటం, తర్వాత ఫ్రీగా మనం బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా ఏది ఉండే కాదు. మరి మంచిగా నిద్ర పట్టేది కాదు. ఏదో మన హృదయంలో గట్టిగా పట్టేసినట్టు అనిపించేది. ఒక రకమైన నిద్ర లేకపోతే ఇక మనిషికి ఎలా ఉంటుంది సార్, పూర్తిగా ఒక రకమైనటువంటి అలసట, నీరసం, ఎవరన్నా ఏదన్నా అడిగితే కోపం వచ్చినట్టుగా వచ్చేది సార్. ఎక్కువగా కోపంగా ఉండేది సార్ నాకు. అంటే ఆ తింటున్నప్పుడు నేను గ్రహించింది ఏమిటి అంటే కోపం ఎక్కువ అన్నట్టు. అంటే తన బద్ధకమే తన శత్రువు, తన కోపమే తన మృత్యువు అనేటువంటి సామెతలు నాకు తెలుసు, కానీ దాని అంతరార్థం అప్పుడు తెలియదు సార్. ఇది ఎప్పుడైతే నేను మానేయటం జరిగిందో సార్, ఈ మానేసిన 3వ రోజే ఫస్ట్ డే, సెకండ్ డే మెడిటేషన్ చేశాను. థర్డ్ డే మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు సార్ నేను గవర్నమెంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ పని చేస్తున్నప్పుడు నేను టోటల్గా కూడా 35 years ఆ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఏఈగా వర్క్ చేశాను సార్. అప్పుడు ఉండేటువంటి ఆఫీసుల పరిస్థితి ఏమిటి అంటే
వారు చాలా కోపంగా ఉండేవాళ్ళు, మెయిన్గా ఒక జిల్లా ఆఫీసరు. నేను ఏ రోజు పని ఆ రోజు అప్డేట్ కంప్లీట్ చేసినా కూడా, టేబుల్ వర్క్ సార్ నా జాబు. చేసినా కూడా లాస్ట్‌కి ఏదో ఒకటి చాలా టెన్షన్ పెడుతూ నన్ను మెంటల్‌గా చాలా సఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, ఆ సందర్భంగా నేను ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేకపోయేవాడిని. కోపంగా ఉండేది. రాత్రిపూట నిద్ర ఉండేది కాదు. విపరీతమైన హెడేక్ సార్, మైగ్రేన్ ముఖ్యంగా. అయితే ఈ మైగ్రేను అంతకుముందు సార్ ఆలోపతి డాక్టర్ గారు చూపెట్టారు వనస్థలిపురంలో. ఆ తర్వాత వారన్నీ చెక్ చేసి యూ ఆర్ 100% ఫిట్‌నెస్ అనేవాళ్ళు. తర్వాత అక్కడ నీకు అసలు మెడిసిన్ వద్దన్నారు సార్. ఒకాయన గాంధీ గారని ఎంబీబీఎస్ డాక్టర్ గారు. ఆ తర్వాత వనస్థలిపురంలో ఒక హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక 6 మంత్స్ వాడాను. ఎవ్రీ 15 డేస్‌కి వాళ్ళు కోర్స్ మారుస్తాకని చెప్పేసని అడిగేవాళ్ళు. వాళ్ళు ఒక ఫైల్ ఉండేది నాది. 15 డేస్ బ్యాక్ ఇలా ఉందయ్యా, ఏమైనా చేంజెస్ ఉందా అంటే 6 మంత్స్ వాడాను సార్. ఫీజు కూడా తక్కువ. అసలు నో చేంజ్. అయితే ఈ మెడిటేషన్‌లోకి వచ్చిన అంటే ఈ వచ్చిన థర్డ్ డేనే మెడిటేషన్ నైట్ టైమ్ చేస్తూ ఉండేవాడిని. నాకు నైట్ టైమ్ వీలయ్యేది. వచ్చిన థర్డ్ డేనే ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అయింది సార్. అంటే మనకు ఒక మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒక కరెంట్ వైర్లు పట్టుకుంటే షాక్ ఎలా కొడుతుందో అలా 3 టైమ్స్ నాకు బాడీ అంతా షేక్ అయిపోయినట్టుగా అలా షాక్ కొట్టింది సార్. అంటే ఈ సహస్రారం ఏదైతే అంటారో దాని నుంచి నాకు విపరీతంగా ఒక కాంతి రూపాన 3 సార్లు అలా నా బాడీ అంతా షేక్ అయిపోయింది సార్. ఇంకా అంటే సార్, అంటే ఇప్పుడు మీరు శాకాహారిగా మారిన తర్వాత ధ్యానం చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ మీకు తెలిసింది. థర్డ్ డేనే సార్. థర్డ్ డే మీరు క్లియర్ థర్డ్ అయిపోయిందా డేనే. దాంతో? ఆ రోజు నుంచి సార్ ఈ రోజు వరకు నో మైగ్రేన్, వండర్‌ఫుల్. నో హెల్త్ ప్రాబ్లమ్, నో సూపర్ సార్. మెడిసిన్ సార్. సూపర్. నో డాక్టర్. కుటుంబంలో ఎలాంటి మార్పులొచ్చినాయి సార్? కుటుంబంలో ఇక అప్పటి నుంచి నేను అందరూ కూడా నాతో కూడా చక్కగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సార్. రైట్. అంతకుముందు ఏంటంటే ఆఫీస్‌లో ఒత్తిడి వలన వాళ్ళు నా పరిస్థితి తెలుసుకొని వాళ్ళు కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైతే థర్డ్ డే ఎక్స్‌పీరియన్స్ అయ్యానో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నేను మెడిటేషను ప్లస్ వెజిటేరియన్ మారిపోయాను. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓహో! మీలో ఇంత మార్పు వచ్చిందని చెప్పేసని వాళ్ళు కూడా వాళ్ళు కూడా పూర్తిగా వెజిటేరియన్‌గా అయిపోయారు. మీలో వచ్చిన మార్పే వాళ్ళని వాళ్ళు మార్చింది. మార్చేసింది సార్. మీ ఆఫీస్‌లో కూడా హాయిగా ఉండేవారా? ఆఫీస్‌లో కూడా అందరికి సార్ ఇక నేను మెడిటేషన్‌కి వచ్చిన తర్వాత ఆఫీస్‌లో ఆఫీసర్ గారు కూడా మెడిటేషన్ నేర్పించారు సార్. యెస్. స్టాఫ్ అందరికి నేర్పించాను. కలెక్టరేట్‌లో మొత్తం ఆటలు 0 టు అంటే ఏ టు జెడ్ వరకి. వండర్‌ఫుల్. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మెడిటేషన్ నేర్పించేవారు. సూపర్ సార్. ఎక్స్‌ట్రీమ్‌గా హ్యాపీగా ఉంది. అంటే శాకాహారిగా మారి సాధన చేస్తే ఎట్లుంటారనేది మీరు ఒక గొప్ప ఉదాహరణ సార్. అవును సార్. సార్ చెప్పండి సార్, శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అనే నినాదం ఇస్తూ ఉంటాం మనం. అవును సార్. మాంసాహారం కాదు, మాంస భక్షణ అంటాం మనం. అవును సార్. సో శాకాహారం ఎందుకు ముద్దు? దానివల్ల శరీరానికి, మనస్సుకి, బుద్ధికి ఎలాంటి లాభాలు ఉంటాయి? మాంసాహారం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి? అయితే ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే మనము తెలవక మాంసాహారం తిన్నప్పుడు దాని వలన మనకి ఏం నష్టం జరుగుతుంది, ఎలా నష్టం జరుగుతుందనే నాకు తెలియదు సార్. ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఒక నా నా ఇన్నర్ నాకు ఎప్పుడు చెబుతూ ఉండేది సార్. అంటే తోటి ప్రాణులు కూడా అంటే ఒక జీసస్ మహానుభావుడు చెప్పాడంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ఇతరులను ప్రేమించు అన్నట్లుగా మరి మనము మన మానవులనే కాకుండా నోరు లేని జీవుల్ని అంటే మనం ఏదైతే మాంసాహారాలుగా తింటున్నామో కోళ్ళు, మేకలు, చేపలు అనేటువంటివి కూడా వాటిని మనం తినేటప్పుడు మన కోసం వాళ్ళు మనము గాని ప్రత్యక్షంగా గాని లేకుంటే పరోక్షంగా ఒకరు చంపబడినప్పుడు దాన్ని మనం తీసుకొచ్చి తింటున్నాం. దాన్ని ఎప్పుడైతే ఎవరైతే చంపుతున్నారో దానికి కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ చంపబడుతున్నప్పుడు దాని యొక్క బాధని ఎలా అంటే నేను ఒకసారి కళ్ళతో ప్రాక్టికల్ చూశాను సార్. ఒక మేకను చూశాను. మెడకాయ కోసిన తర్వాత ఆ మెడకాయ ఒక 2 నిమిషాలు అది తలకాయ అంతా కూడా అలా 2 నిమిషాలు కొట్టుకుంటూ ఉంది. మొండెము కూడా 4 కాళ్ళు మొండెమంతా కూడా ఒక 3, 4 నిమిషాలు కొట్టుకుంది సార్. కొట్టుకున్నప్పుడు నేను గ్రహించాను ఏంటంటే ఇది ఇలా ప్రాణం తీసేస్తున్నప్పుడు ఎంత బాధపడిందో. మరి ఈ బాధ ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? మనకు సామెతలు ఉన్నాయి. మనం ఏదైతే విత్తుతామో అదే పంట కోసుకుంటాము. మనం వేప గింజ వేస్తే వేప మొక్క, మామిడి గింజ నాటితే మామిడి మొక్క అన్నట్టుగా మనం ఒక జీవిని తింటున్నాం, ఒక మాంసాహారం తింటున్నామంటే ఒక జీవిని చంపటానికి మనం ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులు అవుతున్నాము. మరి ఆ కారకులు అవ్వటానికి ముందు అది దాని ప్రాణం తీస్తున్నప్పుడు అది పడే బాధ ఎవరు తీసుకోవాలి సార్? తాగిన వాడే కట్టాలి తాటి పన్ను. అలానే ఎవరైతే తింటారో తినటం వల్లనే మనిషికి రోగాలకు మూల కారణం మాంసాహారం అనేటువంటిది. అది నేను అంటే నా యొక్క ఇన్నర్ ద్వారా నాకు వచ్చిన మెసేజ్ అది సార్. హుహు. సో, ఇక అది మాంసాహారం తినటం అనేది మనం ఇతర జీవులకి మనం హాని కలిగించినప్పుడు మనం దానికి తగిన శాస్తి మనం ట్యాక్స్ అంటాము సార్. తాగినవాడు కట్టాలి తాటి పన్నట్లుగా తాగినవాడు తాటి పన్ను కట్టాలి. తాగినవాడు తాటి పన్ను కట్టాలి. తాటి పన్ను కట్టాలి. హ్మ్. అంటే ఆ విధంగా మనం ఏదైతే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మరి ఉంది కదా కర్మ సిద్ధాంతం. అలానే మనం ఒక జీవిని చంపి తిన్నామంటే మరి మనిషి చనిపోయినప్పుడు శవం అంటారు. మరి నోరు లేని జీవులు మనం తింటున్నామంటే శవమే. మరి మనం లోపల ఏదైతే మన నాడీ మండలం ఉందో
మనం మాంసాహారం తింటున్నప్పుడు నేను ధ్యానం చేయకముందు తిన్నప్పుడు నా పరిస్థితి ఒక్కసారి మాంసాహారం ఒక్క పూట 2 ముక్కలేసి తిన్నా కూడా అది డైజెషన్ కాక విపరీతంగా ఉన్నటువంటి స్టమక్ పెయిన్, తర్వాత ఫ్రీ మోషన్ అయ్యేది కాదు. మరి గ్యాస్ ట్రబుల్ వచ్చినట్టుగా ఆత్మ అంతా పట్టేసినట్టుగా అనిపించేది. నిద్ర వచ్చేది కాదు. ఒక రకమైన అలసట, నీరసము, కోపం శారీరకంగా, మానసికంగా ఎప్పుడు ఏదో ఒక జబ్బులతో ఉండేదన్నమాట. ఉండేది. అంటే మాంసాహారం ఇప్పుడు మాంసాహారం వల్ల అన్ని అనర్థాలకు మూలం మాంసాహారమే 100% సార్. సార్. ముఖ్యంగా ఇప్పుడు సార్ చాలామంది అంటారు, సరే జంతువుని హింసిస్తే పాపం అన్నారు, ఓకే. మరి ఎగ్ ఏం చంపట్లేదు కదా, అది శాకాహారమే కదా అనే వారికి మీ సమాధానం సార్? సార్ ఎగ్ కూడా ఒక జీవి నుంచే వస్తుంది. మరి అది గుడ్డు నుంచే మరి ఒక కోడి పుంజు, కోడి పెట్టో, కోడి పిల్లలక తయారవుతుంది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మాంసాహారమే సార్. గుడ్డు శాకాహారులు అని చెప్తూ ఉన్నారు కానీ గుడ్డుకు తినకూడదు సార్. గుడ్డు తినటం వల్ల కూడా మనలో ఎటువంటి మార్పు రాదు సార్. ముందుగా మనం తీసుకునే ఆహారం వల్లనే మనం మనిషి మార్పు చెందాలంటే ముందు ఆహారమే ఫస్ట్ నియమాలు పాటించాలి సార్. మన గురువుగారు కూడా ముందు అదే చెప్పేవారు. ఆయన నువ్వు ధ్యానం చేయకుండా పర్వాలేదు, మాంసాహారం ఉన్నవాళ్ళు ముందు మాంసాహారం మానేసి మీరు శాకాహారం అయితే చాలు, మీరు 50% ఆ యొక్క మన ఇష్టదైవాల యొక్క రికార్డులో మన పేరు నమోదు కాబడుతుంది, కాబట్టి మీరు శాకాహారులు కండి అని చెప్పేసి గురువుగారు ముందుగా వారి యొక్క సంకల్పం అదే ఉండేది సార్. ఇది మంచి పాయింట్ చెప్పారు సార్, అల్టిమేట్ పాయింట్. మనం శాకాహారులుగా మారి జంతు హింస చేయనప్పుడు మన ఇష్ట దైవాలలో రికార్డులో మనం ఉంటాం. అవును సార్, తప్పకుండా. ఇప్పుడు వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఊళ్ళల్లో బలులు ఇస్తూ ఉంటారు. దాన్ని ఎలా సార్ అర్థం సార్ చేసుకోవాలి? అది ఏమిటంటే సార్ అది ఒక రకమైనటువంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు సార్. నేను అదే చెప్తాను సార్. ఈ ధ్యానంలో రాకముందు అంటే నాకు ఒక చిన్న నా పర్సనల్ లైఫ్లో సార్, మేము అంటే చిన్నప్పటి నుంచి మాకు కార్తీక నోములు, వ్రతాలు ఉండేవి సార్. ఈ కార్తీక మాసంలో మనం మామూలుగా కథలు వింటూ ఉండేవాళ్ళము. ఈ కథలు విన్నప్పుడు ఆ కథ పూర్తిగా వినకపోయినా, దాని ప్రసాదం తీసుకోకపోయినా మనకి ఎలా కష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్పారు. మరి ఇవన్నీ కూడా ద్వారాలు ఉన్నవాళ్ళు, నోసుకొని వాళ్ళు కూడా ఇది కూడా దీనివల్ల అరిష్టాలు, కష్టాలు, బాధలు కలుగుతాయి అని చెప్తూ ఒక 30 రోజులు ఆ కార్తీక పురాణ కథలు వింటూ ఉండేవాడిని సార్. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కార్తీక నోములు నోయటము, మరి ఇంట్లో మాకు పూజ రూమ్ అద్భుతంగా ఉండేది సార్. నేను మా ఇంట్లో పూజ రూమ్కి ప్రతిరోజు మార్నింగ్ 6 కల్లా పూజ అంటే అలంకరణ చేసి పూజ చేస్తే, అంటే నాకు తెలిసి దేవాలయం కూడా అంత అలంకరణ చేయరు. రకరకాల ఫ్లవర్స్, గులాబీలు తీసుకొచ్చి చక్కగా దీపారాధన చేసి చక్కగా చేసేవాడు సార్. కానీ ఇవన్నీ తింటూ ఉండేవాడిని, కానీ మార్పు లేదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ పూజలు పూర్తిగా మానేశాను. తర్వాత ఆ యొక్క నోములు నోసుకోవటం మానేశాను సార్. అంటే మళ్ళీ పూలు తెంపడాలు కూడా ఒక రకమైన కర్మే కదా. అవును, అది కూడా అర్థమైంది మనకి. అది అర్థమైంది, అవి మానేశాను. మరి ఆ తర్వాత మనం ఏదైతే ఈ బలులు అని చెప్పి అనుకున్నాము సార్, నేను ఇప్పుడు కూడా మా గ్రామాల్లో అమ్మవారికి అని చెప్పేసి బలులు చేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మన అమ్మవారికి బలులు ఇస్తే శాంతి ఇస్తుంది అన్నప్పుడు మరి మనం అందరూ హ్యాపీగా ఉండాలి కదా. ఆమెకి ఇష్టదాన్ని మనం ప్రసాదాలుగా మనం నోరులేని జీవులను ఇష్టం వచ్చినట్టుగా కోసుకుని మనమే తింటున్నాం. మళ్ళీ ఎవడు పక్కనోడు కూడా ఒక ముక్క పెట్టం, మనం తింటున్నాం. మరి తింటున్నప్పుడు మరి నీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎందుకు షుగర్లు, బీపీలు వస్తున్నాయి? మరి ఒక కాలు తర్వాత ఒక కాలు ఆపరేషన్లు అని, తర్వాత ఒక కన్ను తర్వాత ఒక కన్ను ఆపరేషన్ అని, తర్వాత కిడ్నీలో రాళ్ళని, గుండె ఆపరేషన్ అని, షుగర్లని, బీపీలని, జీవితాంతం మందులు ఎందుకు కొడుతున్నాం సార్? మనం తెలవక ఒక మోగ జీవాలకి చంపడానికి, ప్రాణహాని చేయడానికి మనం కారకులు అయినప్పుడు దాని యొక్క పాపాన్ని ఎవరైతే చేశారో దానికి మూలకారకులు, ఈ మూఢనమ్మకాలు ఎవరైతే దాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నేను ప్రాక్టికల్గా నేను కళ్ళతో చూస్తూ ఉంటాను సార్. ఎవరు ఒక్కళ్ళు ప్రశాంతంగా లేరు సార్. మాకు ఈ అమ్మవారికి మొక్కుని వచ్చాను, నేను ఈ బిజినెస్లో బాగా ప్రాఫిట్ పొందితే నేను మొక్కుకున్నాను, 2 పోతులు 3 పోతులు అని చెప్తూ ఉంటారు సార్. అట్లా ఇక్కడ వ్యాపారాలు చేసి కూడా అక్కడెక్కడో కృష్ణా జిల్లాలో ఒక అమ్మవారు ఉంది సార్. అక్కడ దానికి డ్రైన్గా లెక్క ఒక పెద్ద కాలువ కట్టేశారు. అక్కడ ఏసీ హాళ్ళు, ఏసీ రూములు, ప్రతిరోజు అక్కడ మామూలుగా ఉండదు సార్. అక్కడ అంటే బలులు విపరీతంగా ఇస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు, మా కజిన్ ఒక ఆయన, పాపం ఆయన బాగా మంచి బిల్డర్ సార్, బాగా సంపాదించాడు కష్టపడి. ఈవేళ వన్ ఆఫ్ ది బిగ్ బిల్డర్ హైదరాబాద్ సిటీలో. అతను ఎట్లాగా అమ్మవారికి బళ్ళు అని చెప్పేసి అని ఊర్లో మా బంధువులందరినీ అక్కడ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి దగ్గర ఒక 6-7 మేకపోతులు కోసి అన్ని రకాలుగా వాళ్ళు మరి సాటిస్ఫై చేయాలంటే మందు ఉంటే మందు కూడా ఉండాలి సార్, మాంసం ఉందంటే మందు ఉండాలి. ఇవన్నీ చేశారు సార్. చేసిన అతను 37 ఇయర్స్కి టోటల్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది. 37 సంవత్సరాలకి ఆ యొక్క బలులు ఇచ్చి అందరికీ దావత్ అని చెప్పేసి మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళు మాంసాలు పెట్టి చికెను, మటను, మరి మందులు అన్ని ఏర్పాటు. ప్రేమ, కరుణ లేక ఈ హృదయ చక్రం మూసుకుపోయిందంట. అంతే సార్. ఆ విధంగా అతను చేసినప్పుడు మరి ఆ అమ్మవారంటే నీకు నమ్మకం, నీ వ్యాపారంలో అభివృద్ధి చెందావు.
మరి ఆ అమ్మవారికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఆ బలులు ఆ అమ్మవారు అడిగిందా? నీ అంతటికి నువ్వు ఇచ్చావు. నీ ఇష్టంతో ఇచ్చావు. సరే అమ్మవారి పేరుతో బలి ఇస్తున్నాం. మళ్ళీ ఎవరికి పెడుతున్నావు అది? అది మనమే తింటున్నాం. నిజంగా, నిజంగా అమ్మవారు ఆ విగ్రహాలు తింటే అది. ఎవరైనా ఇస్తారా సార్ అసలు? ఎవరెవరు సార్? ఎవరెవరు? ఆ? అమ్మవారి పేరు చెప్పి ఇలా చేయటం వలన మరి అమ్మవారు మన మీద ప్రేమ, దయ, కరుణ ఉండాలి. ఉండాలి. మరి మనకి అంత హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో ఇది మరి సంపాదన ఉంది, కోట్లు సంపాదించారు. జీరో నుంచి కోట్ల సంపాదన ఉంది, సంపాదించారు. నేను పేరు చెప్పట్లేదు సార్, ప్రత్యక్షంగా నేను కళ్ళతో చూశాను. ఇప్పుడు అతని జీవితం అంతా ఎలా ఉందంటే నిమిషం నిమిషం గండం ఉంటుంది. అది ప్రతిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ట్రబుల్. ఇక ఒక్కసారి రిపేర్ వచ్చిందంటే కంటిన్యూ రిపేర్స్ వస్తూనే అంతే ఉంటాయి సార్. కదా అవును. సార్. అల్టిమేట్ విషయాలు చెప్తున్నారు సార్. మనం ఇప్పుడు మీరు జంతు బలుల వల్ల నష్టాలు చెప్పారు. మరి సార్ పర్యావరణానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? పర్యావరణానికి ఇంత అంతగా సార్. ఒక జంతువుని చంపుతున్నప్పుడు దాని యొక్క ఏదైతే ప్రాణం తీస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ ఉంటుందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా సరే మనం ఏదైతే మన ఆలోచన మన సృష్టిగా ఎలా కాపాడుతుందని అంటామో ఒక జంతువు యొక్క ఒక జంతువులను మనం ఎప్పుడైతే అలా హింస అంటే బలుడు ఇస్తూ ఉంటామో ఆ ఆత్మలంతా ఘోష కూడా మరి వాటికి కూడా అందరికీ పరమాత్ముడు ఒకటే కదా సార్. ఆ పరమాత్ముడికి అవి కూడా విన్నవించుకుంటాయి. విన్నవించుకున్నప్పుడు ఏమవుతుంది సార్? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి 2 సంవత్సరాలు యావత్ ప్రపంచం అంతా గడగడలాడిపోయింది, అందరికీ హెచ్చరిక చేసింది. మరి ఏమైపోయారు? అందరూ దినదిన గణంగా క్షణ గణంగా గడిపారు. మరి ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఎందుకు వస్తుంది సార్ ఇవన్నీ? ప్రస్తుతం కూడా మళ్ళీ అదే టాక్ ప్రకృతి రన్ అవుతుంది. వైపరీత్యాలు. ఎక్కడ హింస ఎక్కువ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా దానికి ప్రకృతి ఊరుకోదు సార్. మ్మ్. దాని యాక్షన్ అది తీసుకుంటుంది సార్. ఇది అందరూ గమనించలేకపోతున్నారు. అంటే జంతువులు కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి అవును. వాటిని ఎప్పుడైతే మనం సంరక్షించకపోగా భక్షిస్తే కనుక ప్రకృతి విలయ తాండవం తప్పదు. అవును సార్, తప్పదు. అది ఎదుర్కోగా తప్పదు. అవును సార్. ఇప్పుడు ఏదైతే మేము మాంసాహారం మానేసిన తర్వాత సార్ మేము ఒకసారి విలేజ్ వెళ్ళినప్పుడు ఒక దగ్గర మేము అంటే పొలాలకు వెళ్ళినప్పుడు సార్ ఒక దగ్గర త్రాసుపాము పక్కన పడుకున్నాం సార్. పడుకున్నట్టు జనరల్గా ఎలా ఉంటుంది సార్? అది మామూలుగా అది త్రాసుపాము అంటే దాని భయం దానికి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి చూశాను. ఒకసారి చూశారు, జస్ట్ అడుగు దూరంలో నాకు పాము కనపడింది. నేను ఒకటే నమస్కారం పెట్టుకున్నాను. మేము మూగజీవుల కోసం మా గురువు గారి యొక్క మార్గంలో మేము వారి ఆశయాలకు మేము అనుగుణంగా మేము ఈ ఆఖరి శ్వాస వరకు సరెండర్ అయి ఉన్నాం మాస్టర్. మీరెవరో నాకు తెలియదు, మీతో నాతో మీకేం ప్రమాదం లేదు, మీ వల్ల నాకు ఎటువంటి హాని లేదు అని చెప్పేసరి మనసులో అనుకున్నాడు సార్. ఒక్క నిమిషంలో అది ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కనపడలేదు సార్. వాహ్, వావ్. అలానే అంటే ఏ జంతువు ఏ వేటితో మనకి హాని లేదు లేదు సార్. సార్. ఇప్పుడు పాము తేలు అంటే ఏదో కుడుతుందన్న టాక్ వింటున్నాం కాబట్టి ఓకే సార్. కోడి మేక చేప ఏం చేస్తాయి సార్ మనల్ని? ఆ కోళ్ళు మేకలను కూడా చూడండి సార్. ఇప్పుడు ఏదైతే ఈ కోళ్ళు మేకల్ని వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు సార్. వాటిని కొంతమంది ఇళ్లలో కోళ్ళు పెంచేటప్పుడు చిన్నపిల్లలకి ఎలా పెంచుతారో అలా దాన వేసి పెంచుతారు. ఒక 6 నెలలు అయ్యే వరకల్లా మన ఇంట్లోకి ఒక చుట్టం వచ్చాడంటే ఆ కోడికి బెదిరి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక దానికి వచ్చాడంటే ఆ చుట్టానికి మరి వాడికి సంతోషం చేయాలంటే మరి దీని ప్రాణానికి హాని చేయాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సార్. కాకపోతే ఏంటంటే మనం తప్పు చేస్తున్నామని తెలుస్తుంది. తర్వాత దాని పరిస్థితులు కూడా వాళ్ళు అనుభవిస్తారు. ఆ తిన్నవాళ్ళు సంతోషంగా ఉండరు, పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉండరు. ఒక విధంగా ఇది మహాపాపం సార్. అది తెలవక చేస్తున్నటువంటి అంటే ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానంకి త్వరలోనే మార్పు జరగబోతుంది అనేది మన పిఎస్ఎస్ఎం ద్వారా జరగబోతుంది సార్. అది త్వరలో అయిపోతుంది సార్. రైట్, వండర్ఫుల్ సార్. మీరు ఎన్నో శాకాహార ర్యాలీలు చేశారు, ఎన్నో వాటిల్లో పాల్గొన్నారు కదా సార్. శాకాహార ర్యాలీ జరగక ముందు జరిగిన తర్వాత ఆ ఏరియాలో వచ్చిన మార్పులు ఏంటి సార్? సార్ మేము 2005 ఆగస్టులో వచ్చాను సార్. 2014 వరకు హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ సిటీలో సార్ వనస్థలిపురం అనేది ఒక బిగ్గెస్ట్ కార్నర్. సో ఈ వనస్థలిపురం ఏరియాలో ఫస్ట్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నిర్మించాం సార్. అక్కడ కొన్ని వేల మందిని మెడిటేటర్స్ తయారు చేశాము. ముఖ్యంగా ధ్యానం క్లాసులు పెట్టింది 1 సంవత్సరం పాటు సార్. తర్వాత నెమ్మదిగా శాకాహార ర్యాలీలు మొదలుపెట్టాం సార్. శాకాహార ర్యాలీలుగా మొదలుపెట్టిన తర్వాత కొన్ని వేల మంది ఈరోజు వనస్థలిపురం ఆ పరిసర ప్రాంతాల్లో శాకాహారులుగా అయ్యారు సార్. 30 పిరమిడ్ల దాకా నిర్మించడం కూడా జరిగింది సార్. మరి అందరూ కూడా శాకాహారులు అయిన వాళ్ళే పిరమిడ్లు నిర్మించారు. మరి ఎన్నో రకాల శాకాహార ర్యాలీలు చేస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా పాంప్లెట్లు ఇస్తూ ఉంటాం సార్. మన మానవులు ముఖ్యంగా శాకాహారం తీసుకుంటే ఎలా లాభం ఉంటుంది, మాంసాహారం తీసుకుంటే నష్టం ఏంటనేది అంటే ఆ యొక్క పాంప్లెట్స్ పంచిన తర్వాత అందరూ మా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి సార్. మేము తర్వాత చెప్తూ ఉంటారు, ఫోన్ చేస్తాను, మీరు ఇలా ఈ రకంగా ఇంత పబ్లిక్గా చేస్తున్నారు, మరి మీరు ఎంత 100-200 మంది ఈ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు తిరుగుతున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటంటే ఒకటే చెప్పేవాళ్ళు సార్. మేము ఒకానొకప్పుడు మాంసాహారులమే. మరి మాంసాహారులు ఉన్నప్పుడు మాది మానసిక పరిస్థితి ఇది. మరి తెలిసిన తర్వాత మనం తప్పు చేస్తే శిక్ష ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మానేసి
మేము దానివల్ల లబ్ధి పొందాం. దానివల్ల ఫస్ట్ లబ్ధి ఏమిటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ఆలోచన విధానము, మన మాటలు, మన చేష్టలు సక్రమంగా ఉంటాయి. మొత్తం జీవితమే సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయింది. సో అంటే మీరు ప్రచారంలో కూడా మంచి పాంప్లెంట్స్ పంచుతూ ఇవి ర్యాలీలు చేస్తూ ఉండేవారు సార్? అద్భుతంగా సార్. ఇప్పుడు ర్యాలీలు చేయక ముందు ఎలా ఉండేది ఆ ఏరియా, చేసిన తర్వాత ఎలా ఉంది సార్? ర్యాలీ కాకమున్నప్పుడు ఏంటి సార్, మేము ధ్యానం చేసుకుంటూ ఇంట్లో క్లాసులు పెడుతున్నప్పుడు ఎవరికి అంత సమాచారం ఉండేది కదా సార్. ఆ చుట్టుపక్కల ఒక 1000, 2000 పాంప్లెట్, 10,000 పాంప్లెట్ పంచిన రోజులు కూడా ఉన్నాయి సార్. మా అంటే ఒక 50 మంది వస్తే ఎక్కువ అయిపోయింది సార్. కానీ ర్యాలీలు చేయడం మొదలుపెట్టిన తర్వాత సార్, ఎక్కడ క్లాస్ పెట్టినా కనీసం వేలలో వస్తూ ఉంటారు సార్. అంటే వాళ్ళందరూ మార్పు కోరుకున్నారు సార్. వాళ్ళకి ఏంటంటే గత జన్మలో ఏమో పుణ్యఫలమో కానీ ఈ పాంప్లెట్ ర్యాలీలు చేసిన తర్వాత, ఈ పాంప్లెట్ ఇచ్చిన తర్వాత అక్కడ పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ అంటే మారినట్టు చెప్పారా సార్? మారినట్టు సార్. శాకాహార ర్యాలీ చూసి ఇవాళ మేము మారామని. ప్రత్యక్షంగా మాకు మా ఏరియాలో కొన్ని వేల మంది సార్ శాకాహారులుగా అయిపోయారు సార్. వాళ్ళ వలన కొన్ని లక్షల జీవాలు, మూగ జీవాలు మనం కాపాడబడ్డాం సార్, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. చాలా అద్భుతంగా సార్. దానివల్ల వాతావరణ పొల్యూషన్ కూడా ఎంతో తగ్గిపోయింది సార్. రైట్, వండర్ఫుల్ సార్. పొల్యూషన్ తగ్గడానికి, తర్వాత శాకాహార ర్యాలీకి వెళ్ళిన వాళ్ళ కర్మ ప్రక్షాళనకి, అవును. సో మనకు వచ్చిన మార్పులు చెప్తే అంత మార్పు రావడం అనేది అసలు అసలు అల్టిమేట్ థింగ్ కదా సార్. సార్ ఇప్పుడు చాలామంది ఇంకొకటి వాదన చేస్తుంటారు సార్, మీరు చంపొద్దు అన్నారు, ఓకే మేము చంపట్లేదు, ఎక్కడో తీసుకొచ్చుకొని మేము తింటున్నాము, అయితే ఏంటి తప్పేంటి అంటారు. వారికి ఆన్సర్ ఏంటి సార్ మీది? సార్ ఇప్పుడు సపోజ్ ఒక ఆదివారం నాడు మా దగ్గర ఒక రైతు బజార్ ఉంది సార్. అక్కడ తెల్లారిపాటికి 5 గంటలకల్లానే అంటే మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో విపరీతంగా వాటిని తలలు కోసేసి మొండ్యాలు ఏలాడేస్తారు సార్. అంటే మొండ్యాలు అంటే తల కిందకి కాళ్ళు పైకినట్టు కట్టేస్తారు సార్. అది ఎందుకు కట్టేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు వేలాడదీస్తున్నారు సార్? సపోజ్ ఆ రోజు మార్కెట్లోకి ఎవరు వెళ్ళలేదనుకోండి సార్, ఒక 4 రోజులు వెళ్ళకపోతే దానిని ఎవరు యూజ్ చేయనప్పుడు అవి 4 రోజులు పురుగులు వచ్చేస్తాయి. ఇక వాసన రావటం కాదు, పురుగులు వచ్చేస్తాయి. ఆ తర్వాత అతను ఆ వ్యాపారం చేయడు. మరి తినేటోళ్ళు ఉన్నారు కాబట్టి అతను కోస్తున్నాడు. మరి దీనికి బాధ ఎవరు తీసుకోవాలి సార్? తాగిన వాడు కట్టాలి. అంటే దీనికి ఈ మాంసం కొట్లు కోసిన వాడికి 5% ట్యాక్స్ ఉంటుంది ప్రకృతిలో. కొనుక్కొని తీసుకెళ్ళిన వాడికి 95%. ఇక వండిన వాడికి కానీ, తిన్నవాడికి కానీ, కడిగిన వాడికి కానీ అందరికి కలిపి 95% పనిష్మెంట్ తర్వాత గ్యారెంటీ ఉంటుంది. అందరికి పంచబడుతుంది, 100% పంచబడుతుంది. కోసిన వాడికి 5%. తీసుకెళ్ళేటోడు ఉన్నాడు కాబట్టి కోసేవాడు కోస్తున్నాడు. ఇది నిజంగా సార్ నెక్స్ట్ లెవెల్ పాయింట్ ఇది. అవును సార్. కోసిన వాడికి 5%. అంతే. తీసుకెళ్ళిన అంటే తినేవాడు ఉన్నాడు కాబట్టి కోసాడు. అంతే సార్. మంచి పాయింట్ చెప్పారు. అక్కడ ఉంది, వెళ్ళలేదు అనుకోండి, 3 రోజులు 4 రోజులు తర్వాత ఇక అసలు దాని జోలికి వెళ్ళాడు. ఆ వ్యాపారం మానేసి వేరే వ్యాపారం చేస్తాడు సార్. ఏదైనా అంతే. ఇప్పుడు పూలు పట్టుకొస్తారు, కొనలేదు, రేపటి నుండి మానేస్తాడు. ఇంకొకటి సార్, ఇక్కడ ఇప్పుడు నేను చికెన్ షాపులు, మటన్ షాపులు పెట్టిన వాళ్ళందరినీ గమనిస్తాను. దానికి ఎదురుగానే మాకు రైతు బజార్ దగ్గరలో ఉంది సార్. అక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు రకరకాలుగా అందరూ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరి ఫేస్లో చూస్తుంటే వాళ్ళ మాట మంచి. మేము ఎప్పుడైనా అన్నదానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కూర అంటే అదర్ దెన్ నాన్ వెజ్ వాళ్ళు, వెజిటబుల్స్ వ్యాపారాలు చేసేటోళ్ళు అందరూ కూడా సార్, మేము వెళ్తే సార్ ఒక్కొక్కరు 100, 200, 500 ఇస్తూ ఉంటారు. ఈ చికెన్ మటన్ షాపులు ఉండేటోళ్ళు ఉండరు, ₹1 కూడా ఇవ్వరు సార్. మేము అనుకుంటాం, బాబు మీ దగ్గర కూడా ఎంత కడుతున్నట్టు మీరు కూడా మార్పు చెందాలి, మీకు ఈ బిజినెస్ అంటే వేరే బిజినెస్ చేసుకోండి బాగుంటుందని చెప్తాము. అసలు మీ వల్ల మా బిజినెస్ దెబ్బతినిపోతుందని ఒక రకమైనటువంటి మాతో కోపంతో ఉంటారు. కానీ వాళ్ళు హ్యాపీగా లేరు సార్. అవును, హ్యాపీగా లేరు అనేది నిజం. వాళ్ళు హ్యాపీ లేరు సార్. ఇప్పుడు కరోనాకి ముందుకి, కరోనా తర్వాతకి తేడా ఉందా సార్? 100% ఉంది సార్. ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఒక రకమైన భయం వచ్చింది సార్. ప్రకృతి ఊరుకోదు. కరోనా దేవత, కరోనా మహామారి కాదు సార్, కరోనా దేవత అందరికీ ప్రపంచవ్యాప్తంగా హెచ్చరించింది ఏంటంటే, మీరు ప్రకృతి నియమాలు, సృష్టి నియమాలు, మనుషులు అంటే దేవుడు గుళ్ళల్లోనూ, చర్చిలో ప్రభువు, మసీదులో అల్లా ఉండడు. మరి ఈ శాకాహార ర్యాలీల ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు అందరూ బాగుండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అహింస పరమో ధర్మ అనేటువంటి యొక్క నినాదాలు ఎందుకు ఇస్తున్నారు? మరి పిల్లలు, పెద్దలు, మహిళలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి మీకు ప్రచారం చేస్తున్నారు? ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నారు, మీ సంగతి ఇలా కాదని చెప్పేసి అని 2 సంవత్సరాలు అమ్మవారు ఆడుకుంది సార్. మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఎవరైతే ఇప్పుడు ధ్యానం చేస్తారో వాళ్ళకి వెలుగు సార్. ధ్యానం చేయకపోతే చీకటి, అజ్ఞానము, మాయ. రైట్, వండర్ఫుల్ పాయింట్స్ చెప్పారు సార్. సార్ చివరగా మీ సందేశం మన పిఎంసి ప్రేక్షకులు. సార్ ఒకటే సార్, ఇప్పుడు నేను ఈ మేడం గారు నాకు 9 o'clock స్టూడియోకి రమ్మని ఫోన్ చేశారు సార్. అయితే నేను కొంచెం అనివార్య కారణం వల్ల పిరమిడ్ ఇన్ఛార్జ్ ఉండి అక్కడి నుంచి స్టూడియో అక్కడ మన సరస్వతి ప్రాంగణానికి వెళ్ళాను. లేట్ అయిపోయింది కదా, రోడ్డు మీద జస్ట్ ఇట్లా రాగానే ఈ స్టూడియోకి అడిగి నన్ను ఎవరైనా ఒక బైక్ మీద కానీ, వెహికల్ మీద కానీ అక్కడికి అందరికి చేర్చాలని విల్లా నెంబర్ 16 అని చెప్పారు. అనుకున్నాను, ఎదురుగా సతీష్ గారు పడ్డారు, ఆ మేడం గారు పడ్డారు.
ఇంకే చూడండి సార్, దట్ ఈజ్ పత్రిజీ. పత్రిజీ మామూలుగా భూమి మీద సార్ ఇప్పుడు వరకు ఎవరైతే పత్రిజీతో కలిసి ఉన్నారో సాక్షాత్ మా యొక్క స్వానుభవం సార్. వారు నా దృష్టిలో తల్లి, తండ్రి, గురువు, దైవం. వారు చెప్పినటువంటి పదాలు పట్టుకుని ఎవరైతే వారి ఆశయ సాధనలో వారి యొక్క సంకల్ప భాగంలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేటువంటి భాగంలో మనము మనసా వాచ కర్మణ మేము 20 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా, 10 గంటల ధ్యానం చేస్తున్నామని కాదు సార్. గురువు గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నారో వారి మాటే మంత్రం కాబడుతుంది సార్. వారి మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది సార్. హిమాలయాల్లో ఉన్న యోగులకి ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సులు చేస్తే వాళ్ళ సిద్ధులు వస్తాయి. మనం హిమాలయాలకు వెళ్ళాల్సిన పని లేదు. మన గురువు గారు చెప్పారు, శాకాహారిగా ఉండి సాధన చేస్తే చాలు. సాధన చేయరు అన్నాడు, సాధ్యం కానిది లేదురా. ఈవేళ నేను మా మేనకోడల్ని ఆఖరి స్టేజ్కి వెళ్ళిపోయినామని నేను ధ్యానం చేసి విజయవాడలో 80 days అంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోయింది సార్. అందరూ బంధువులందరూ చూసి వెళ్ళిపోయారు, ఇంకా లైఫ్ లేదని చెప్పన్నారు. నేను వెళ్ళి ఒక్కసారి సంకల్పం చేసుకుని ఆమెను అలా టచ్ చేసి 10 నిమిషాలు కూర్చున్నాను సార్. మళ్ళీ విత్ ఇన్ 24 hours నార్మల్గా యాక్టివేట్ అయిపోయింది సో సార్. తను శాకాహారిగా మారి శాకాహారం మారిపోయింది సార్. హైదరాబాద్ మా సొంత చెల్లెలు కూతురు సార్. వండర్ఫుల్ సార్. ఇది ఎన్ని అనుభవాలు మీరు అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీహౌ ఇది అద్భుతమైన విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి అలానే పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా సార్, ఇది నేను మీకు చెప్పిన అందరూ కూడా నా సత్యాలు సార్. ఇవి ఎవరినో తప్పుదారి పట్టించడానికి కాదు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలంటే ధ్యానం ఒక్కటే శరణ్యం సార్. అందరూ అనుకుంటారు ధ్యానం మూలం మీద ధనం మూలం మీద జగత్ అని. మేము తెలుసుకున్న సత్యం ఏంటంటే ధ్యానం మూలం మీద జగత్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ రామ్మోహన్ రావు గారు. విన్నాం కదా ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారు. వారు మాంసము అమ్మేవారికి 5% కర్మ, కొని తెచ్చుకునే వాళ్ళే 95% అని చెప్తున్నారు. సో ఎందుకు శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అనేది చాలా చక్కగా వివరించారు కదా. వారి అనుభవ జ్ఞానం నుంచి చెప్పారు. ఎంతోమందికి శాకాహార ప్రవచనాలు చెప్పి శాకాహారం యొక్క విశిష్టత చెప్పి ఎంతోమంది మార్చడానికి చివరి దశల్లో ఉన్న వ్యక్తికి కూడా శాకాహారం ధ్యానం విశిష్టత చెప్తే వారు ఆరోగ్యంగా ఉండడం కూడా విన్నాం. కాబట్టి మిత్రులారా, అందరం శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.